అడవి చాలా ప్రమాదకరమైందండి. హే మ్యాన్, నాకు ప్రమాదం అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అయితే పెళ్లి సంబంధం మాట్లాడమంటారేటండి? వాట్ మ్యాన్? ఐ లైక్ యువర్ కట్స్ అండి. హే మ్యాన్, కట్స్ కాదు గట్స్. ఎనీవే, థాంక్యూ సో మచ్ మ్యాన్. ఈ అడవిలో చాలా అరుదైన పాములు ఉంటాయండి, కొంచెం ఆచితూచి అడిగేయండి. హే మ్యాన్, నిజమా? అయితే అవే మాకు కావాలి. వి వాంట్ దట్ మ్యాన్. ఆ వెయిట్ చేసుకుంటారండి. హే మ్యాన్, వాటితో అరుదైన వ్యాధులకు మెడిసిన్ తయారు చేస్తాం. అలాగే మనీ ఉన్న పాము దొరికితే మరీ మంచిది మ్యాన్. మంచి రేటుకి అమ్మించుకుంటాం. ఊరిని మీకంట పాములు ఆడించుకున్నలే నయం కదండి, కనీసం పాలు పోసైనా పెంచుతారు. వాట్ మ్యాన్? ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. వాట్ ఆర్ యు టాకింగ్? నాగమణిని మనీ కోసం అమ్ముకునే ఎదవలు సూపర్ అండి మీరు. ఓ థాంక్స్ మై డియర్ గైడ్. నీ థ్యాంక్స్ నువ్వే ఉంచుకో, ఆ పక్కకి వెళ్ళకూడదు, ఈ పక్కకి రా. వై మ్యాన్? వే ఉందిగా. ఉందిగాని అవే నరకానికి వే కనబడట్లేదు ఆ బోర్డు. ఓ నువ్వు ఎంగిలి పీస్ కదా, అది నో ఎంట్రీరా బాబు. వాట్ మ్యాన్? షిట్, బుల్షిట్. ఈ రోజుల్లో కూడా ఇదంతా నమ్ముతున్నారా? కమాన్ గాయ్స్, వెళ్దాం రండి. ఓకే బాస్. ఇది సరదా కాదు, మా అమ్మ తోడండి. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికొచ్చి తిరిగి రాలేదండి. ప్లీజ్ అండి, వద్దండి, నా మాట వినండి, వెళ్ళొద్దండి. హే మ్యాన్, అటుగా ఏదైనా వే ఉందేమో. ఈ గేదె బుర్రగాడికి అర్థం కావట్లేదు. అటువైపు వెళ్తే పోతావురా బాబు. హే మ్యాన్, నువ్వు కూడా మాతో రావచ్చుగా. మీరు వెళ్ళండి బాబు, హ్యాపీ జర్నీ. ఓకే బాయ్ బ్రో, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ టాటా. వీళ్ళని ఆ శివయ్య కాపాడాలి. Catch them, catch them. Okay boss, okay. వావ్, ఆ గైడ్ చెప్పిన గర్భగుడి ఇదే అయి ఉంటుంది. కమాన్ గాయ్స్, లోనికి వెళ్దాం పదండి. ఓకే బాస్. వాట్ ఏ శివ స్టాచ్యూ. గోల్డ్ స్నేక్, అదే మనకు కావాలి. పదండి బాస్, అది తీసుకొని మనం పోదాం. వావ్, ఈ గోల్డ్ స్నేక్ నాదే, నేనే దక్కించుకోవాలి. రావడం లేదు. Oh shit! దొరికింది, దక్కించుకున్నా, దొరికింది. పదండి, ఎవరు చూడకుండా ఇక్కడి నుంచి పారిపోదాం. పరిగెట్టండి, కమాన్. ఏంటి సౌండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? అదే బాస్, నాకు అర్థం కావడం లేదు. బాస్, మనం వచ్చిందిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది బాస్. పదండి వెళ్ళిపోదాం. సరే పరిగెత్తండి, కమాన్ బాయ్స్, కమాన్ స్పీడ్. డోర్లు తీయండి. డోర్లు తీయండి.
కార్తీక మాసం అంటే ఉపవాసం ఉండరు గాని పిక్నిక్ అనేసరికి ఎక్కడ లేని సార్ వచ్చేది అందరికి. ఏమిటే ఇంకా తయారవకుండా అలా కాకలా కాల్ చేస్తున్నావు? అమ్మా అమ్మా ఇంకా రెడీ అవ్వలేదంటే అవతల వ్యాన్ డ్రైవర్ వస్తాడు. మీ అమ్మ తయారైపోయిందని గోల్రా. అదే ఇంకా తయారవకపోతే కామ్గున్ను. సరే సరే వేరండి అయితే. ఈ లేజినా కొడుకులు ఎక్కడ ఉన్నారో వీళ్ళని ఎత్తుక్కోవడానికి టైం అయిపోతుంది. ఏరా తలుచుకున్నావా? అవునరా, తలుచుకోగానే పిలిచినట్టు వచ్చేవాడే ఈ గోకే. సరే సరే నీ గోకుడాపు లాగో నా బ్యాగ్లో అందుకో ఆ డిక్కిలో కుక్కేద్దాం. పద పద నన్ను ఖాళీగా ఉంచావు కదా. అరే నానే ఏట్రా ఈ మోట్లే ఎంత ఉన్నాయి? అవా నా బట్టలు. ఏంటి అరకులో సెటిల్ అయిపోవడం గట్రా వెళ్ళిపోతున్నావేట్రా? అది కాదా ఆ అరకు అందాల్ని ప్లస్ నా అందాన్ని కలిపి ఫోటోషూట్ చేసుకుందామని. కోతి మగం వేసుకుని నీకెందుకు రే ఫోటోలే? బాబు అందరూ బాగా కూర్చోండి, ఇది చాలా ప్రమాదకరమైన ఘాటి. ఏంటి ప్రమాదమా? అది మాకు పెద్ద పరిచయం లేదు కదా. ఫోన్ నంబర్ ఇస్తాను రా, పరిచయం పెంచుకో. ఆపండ్రా అలాగే. అవును లేకపోతే నా మీద పంచులేస్తున్నాడు. ఊరుకోవచ్చు కదండ్రా, ఎందుకురా గోల? బాబు బుల్లే, మనం పిక్నిక్ వచ్చింది నోటి మీద ఏలేసుకొని కామ్గా ఉండడానికి కాదు, మనల్ని చూసి అంతా నోర్లు ఎలబెట్టడానికి. ఒరే నానే ఆడంతా అదో టైప్, ఆ వదిలిరా. ఏంట్రా ఇక్కడ ఒక్క షాప్ కూడా లేదే? పాపల కొడుకు తిన్నావంటే నువ్వు షాప్ పెట్టారు ఇక్కడ. నువ్వు సామాన్లు టౌన్ తెచ్చిరా. నువ్వు ఆపరా మెడతా కుళ్ళిపోయిన జోకులు పేలని పంచులు నీకెందుకురా? ఎవడి పేర్లేదు? ఎవడి పేర్లేదురా? పేలింది అది. లేదు పేర్లేదు. లేదు పేలింది. ఎవడి పేర్లేదు? పేలింది నా పంచి పేలింది. పేర్లేదురా, పేర్లేదంతే పేర్లేదంతే. ఒరే ఎవరిదో ఒకటి పేలుతుంది కదనరా. రే బిల్లి నువ్వు ఆటలు అనుకుని కదా నువ్వు మాట్లాడక. పేలింది అంతే పేలింది. లేదురా అదిగా పేలింది. ఈ గుంటల గోలే తినేసింది అలాగాను. బాగా వెళ్తున్న బండి ఆగిపోయింది. తిన్నం గుంటరు కదా. ఇంకో టైర్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ అడవిలో ఎండిపోయిన ఒకళ్ళు లెక్కెట్టుకోవడమే. అవునండి, మీ ముందు జాగ్రత్త మమ్మల్ని కాపాడింది. ముందు మీరు సరిగ్గా కూర్చోండి, పెద్ద టర్నింగ్ ఉంది ముందున. వెళ్ళండి వెళ్ళి మీ సీట్ లో కూర్చోండి. ఒరే సరిగ్గా కూర్చోండ్రా, మనకే ఇబ్బంది. డ్రైవర్ అంకుల్ నేను వ్యాన్ వెనకాలే ఆలబడతా అంకుల్. నీ వీపు వెనక దుల్ల కొడతా పెంకులు. సారీ నాన్నగారు. సరే నాన్న, సరిగ్గా కూర్చోనన్న. ఎన్ని డ్రైవర్ గారే ఎక్కేయండి బాబా, మంచి పాటలు ఊపుండాలా. దెక్కుండేది కానీ అది పాడైపోయింది బాబు. ఎన్ని డ్రైవర్ గారే మళ్ళమన్న మాట. ఇక్కడ మళ్ళీ ప్యాచ్ అయితే ఏటి పరిస్థితి? ఇంకో టైర్ ఉందా? నీకు అసలు బుర్రందారా చిన్న కొడక? ఏ నోర్రా బాబా నీదే? నేనేం చేశాను? మామూలుగా అన్నానే, అది అయిపోతే నాకే తెలుసు. బాబు ఇది ఇప్పుడు అప్పుడే అవ్వదు కానీ అడవిలో లొకేషన్లు బాగుంటాయి, వెళ్ళి చూసుకోండి.
లొకేషన్ లో ఏ వెకేషన్ అయినా జనాలు ఉండరగల. అవ్వకవ్వక ఈ అడవుల్లోనే పంచర్ అవ్వాలా? అవునా అంటే సచిన్ సెంచరీ లాగా మాటికి పంచర్ అయిపోతుంది. ఏంటి సౌండ్స్? ఎక్కడ డబ్బు సౌండ్లన్నీ? ఏంటండి ఆ శంఖం శబ్దం? నాకేటి తెలుసా, నన్ను అడుగుతున్నావు? నేను రోజు వస్తాను ఇక్కడికి. పదండి వెళ్ళి చూద్దాం. సరే సరే పదా. ఒరే పదండ్రే, ఏదో జాతర అవుతున్నట్టుంది, మనం కూడా వెళ్ళి పప్పలు కొనుక్కుందాం. ఏమండి, శివుడి కోవిల్లాగా ఉందండి. ఆ శివుడే మనల్ని ఇక్కడ వరకు రప్పించాడేమో. దీన్నే శివమాయ అంటారే. చాలా ఎత్తుగా ఉందండి, ఎక్కలేకపోతున్నాను. ఆ శివుడి నామాన్నే తలుచుకోవే, ఎంతటి కష్టాన్నైనా దాటగలవు. ఈ కొండంతా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏంటండి శివుడు అన్నారు, వారానికి పూజ చేస్తున్నారేంటి? కాసేపట్లో తెరుస్తారేమోనే. మరి జాతరని కూడా పప్పల కోసం వచ్చామా? ఈ లేటే ద్వారానికి పూజ చేస్తానరా? ఆ డోర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారని మేము ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం రా. ఏ జాను, మీరెప్పుడు వచ్చారే? బాబాయ్ బొర్రపాడు అయిపోతుంది. ఇందాక నేను డోర్లు ఓపెన్ చేయట్లేదు. ఇలా అది బుర్రపడి ఇక్కడ కూడా నీ బుర్రపడినట్టే మానవేటనవే, తాగడం మానవే. బాబాయ్ బొర్రపాడు చేసేస్తాడు. నేను ఈరోజు తాగలేదురా, కాకపోతే ఆ మ్యాండ్రసన్ కంటిన్యూ చేస్తున్నాడు అంతే. ఏమండి ఏమండి, ఎలాగైనా శివుడిని చూడాలండి. నువ్వు ఎలా అయినా ఈరోజు శివుని చూస్తావే, నీకు నేను శివ దర్శనం చెయ్యిస్తాను కదా. ఒసే ఇలా రాయే, ఆ చెట్టు ఎక్కుదాం, ఆ చెట్టు మీద నుంచి దేవుడిని చూద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి, ఇంత పెద్ద చెట్ట, అంత పైకి మనం ఎక్కగలమేటండి? నా అడుగులో అడుగేసుకుని ఎలాగోలాగా ఎక్కిపోయా. అమ్మా ఏమండి ఏమండి, జాగ్రత్తగా రండి, చూసుకొని ఎక్కండి. అందుకే చెయ్యంతే ఎక్కువ కొమ్మ మీద కాలే మెల్లిగా రా, అలా రా. ఓకే. ఏమండి కొంచెం సైడ్ లాగండి, నాకు శివుడు కనిపించట్లేదు. పద పదవే, ముందుకు పద. ఓం నమ శివాయ. ఏమండి అమ్మా నాన్న, పంతులు గారు, పంతులు గారు, తలుపు వచ్చింది, తెరవండి. మా అమ్మ నాన్న లోపల పడిపోయారు, తెరవండి, త్వరగా తెరండి. ఒరే పంతులే, తలుపు తీయరా బాబే, మా అంకుల్ గారు ఆంటీ గారు పడిపోయారా బాబే. పంతులు గారు, కొంచెం తలుపులు తెరండి, లోపల 2 మనుషులు పడిపోయారండి. కుదరదు. ఏ ఎందుకు కుదరదండి? తెరవండి. అది కుదరదంతే, అది తెరవాలంటే చాలా పెద్ద తతంగం ఉంది. ఏంట తతంగం అండి, చెప్పండి. విన్నారు కదా, అప్పుడే శివుడికి కోపం వచ్చింది, ఈ గుడికి శాపం పట్టింది. ఆ శివయ్య లీలలో ఎవరికీ అర్థం కావు. మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించాడో, మీ అమ్మా నాన్నల్ని ఎందుకు బంధించాడు, నీ బంధం కలవాలన్నా, ఆ శివయ్య బందీ వీడాలన్నా నీ మీద ఆధారపడి ఉంది, గుర్తు పెట్టుకో. నేనా? నా వల్ల ఏమవుతుందండి? నువ్వే నువ్వే శివయ్య నిర్ణయించింది నిన్నే. అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదండి. అన్నింటికి ఆ శివయ్యే ఉన్నాడు. ఆ శివయ్యే నీకు మార్గదర్శిగా మారి మార్గం చూపిస్తాడు. ఇదిగోండి, ఈ పటాన్ని అనుసరించి నేను చెప్పిన మాటల్లో కూడా గుర్తించుకొని మరీ నడవండి. మిమ్మల్ని ఆ శివయ్యే నడిపిస్తాడు. ఓం నమ శివాయ. సరే అండి, ఇంక నా ప్రయాణం మొదలు పెడతాను. ఒరే నాని ఆగరా. ఒరే మిడతా, మీరందరూ బయలుదేరండ్రా, నేను బయలుదేరాలి. రే నాని, ఏంట్రా అలా మాట్లాడుతున్నా? ఇప్పటికే మా అమ్మ నాన్నలు ప్రమాదంలో ఉన్నారా, వాళ్ళ కోసం మీ అందరినీ ప్రమాదంలో పెట్టడం నాకు ఇష్టం లేదురా. మీరందరూ బయలుదేరండి. ఒరే నాని, ఫ్రెండ్ అంటే సంతోషంలో నవ్వులు మాత్రమే పంచుకునేవాడు కాదురా, బాధల్లో ఏడుపును కూడా పంచుకునేవాడేరా ఫ్రెండ్. అవునరా నానే, మేం కూడా మీతో పాటు వస్తాం. చూసావరా నాని, మన బుర్రపాడుగాడే నీ కోసం వస్తున్నాడంటే మేము రాకపోతే దానికి అర్థమే లేదురా. బావా, నేను సుందరి కూడా వస్తాం రా.
ఈ సమస్యకి పరిష్కారమో మన జీవితాలు పరిసమాప్తమో ఏదైతే అదే అవుద్ది. పదరా నాని, బయలుదేరదాం. ఒరే నాని, జాను తెచ్చిన బుల్లెట్ తీరే, నీ వెనకాల మీ ఫాలో అవుతా. రే మిడతా, ఏట్రీ నానిగడు ఎక్కడ బండి ఆపిస్తాడు? ఏమరే, మనం వెళ్ళాల్సిన చోటు వచ్చేసిందేమరే. హే ముందు దిగండి. మందు దిగిందా? ఎవరికి? అరే పొరపాడి, అది మందు దిగిందా అనలేదురే, ముందు దిగండి అన్నది. ముందా? నేను మందు అనుకున్నాను రా. ఒరే పొరపాడి, నీకు మందు అంటే ఎందుకు అంత ఇష్టం? అలా మందునే తలుచుకుంటా. మందు తాగకపోతే ఒంట్లో సామాన్లు సరిగ్గా పనిచేయడం లేదురా. నాలుగు లాగేస్తుంది, లివర్ పీకేస్తుంది. ప్లీజ్ అండ్రా, ఎవరో ఒకరు ఒక 3 సెట్ చేయండి రా. రే బుర్రపాడు, ఇప్పటికే మా అందరి బుర్రలు పాడైపోయి ఉంటే మధ్యలో నీ గోలంటే ఆడిది ఎప్పుడు ఉండే మందుగోలే గాని ముందు మనం ఎటువైపు వెళ్ళాలో చూడండి. ఆ మ్యాజిక్ మ్యాప్ నానిగారి దగ్గరే ఉందిరే, ఆడికే తెలియాలి ఎటు వెళ్ళాలా. రే నాని, మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలరా? అదే చూస్తున్నాను రా. చూస్తూ ఉంటే ఇక్కడే ఉంటాం. ఎటో పక్క వెళ్తేనే గమ్యం చేరుతాం. ఎలా అంటే అలా వెళ్ళిపోతే అవ్వదే జాను. ఇక్కడ ఉన్న ఈ మ్యాప్ని ఫాలో అయితేనే మనం మన గమ్యం చేరుతాం. మ్యాప్ చూడు అయితే. ఏటా నన్ను అలా చూస్తున్నా? చెప్పరా ఏదో ఒకటి. ఇది తూర్పుగా నడవమని చూపిస్తుందిరా. అయితే టూరిస్ట్ దండం పెట్టి నడిచేద్దాం పదండి. ఇది ఆగండి. ఏరా? ఒకసారి ఎదురుగా చూడండి. చూసా, ఏముంది? పోర్ట్ ఉంది. అయితే రూట్ లేదా? లేదు, కానీ ఉంటుంది. ఒరే నేను నీకు మైండ్ తెప్పింది ఏంటి? లేదంటావు ఉంటుందంటావు, నాకేంటి అర్థం అవట్లేదే. ఆగిపోక సాగిపోతేనే సాధిస్తాం. నీ మాటలకి నా నరాలు సాగిపోతున్నారే బాబే. రే, ఆ నానిగాడు అన్నది కరెక్టేనరా. ముందుకు పోర్ట్ ఉంది, అందులోకి వెళ్ళాలంటే చుట్టుపక్కల కాపలాగా నేవీ పోలీసులు ఉంటారు. మనం ఎలా వెళ్తాం చెప్పండి? కనిపిస్తే పట్టుకుంటారే, కనిపించకపోతే? ఒరే మిడతా, ఇది చిన్నప్పుడు ఆడుకున్న దొంగ పోలీస్ ఆట అనుకున్నావా ఏంటి? దొరికితే బొక్కలోకే. రే, మిడతడు అన్నదే కరెక్ట్ రా. రే నాని, ఇది చాలా పెద్ద ప్రమాదమేరా. మా అమ్మ నాన్నల కంటే ఈ ప్రమాదం చాలా చిన్నదే అనిపిస్తుందిరా. అనవసరంగా నా కోసం మీరందరూ ఇబ్బంది పడకండి రా. నా అమ్మ నాన్న కోసం నేనే వెళ్తా. అరే నాని, నువ్వు వేరు మేము వేరు అనకరా. అక్కడ బయలుదేరినప్పుడు అనుకున్నాం కదరా, చావరేవో ఏం జరిగినా నీతోనే అని. అవునరా నాని, ప్రమాదం ఎంత పెద్దదైనా పర్లేదు, ఇక్కడి నుండి వెనక్కి వెళ్లేదేలే. అయ్యి బాబాయ్, మందు తాగపోయినా కిక్కిచ్చిలా కొట్టారు డైలాగ్స్. ఇంక లాగొద్దండి, పదండి వెళ్దాం. రే, అందరూ కొంచెం ఒంగొని నడవండి రా. అరే అరే, పోలీస్ మైలు వచ్చేస్తుంటారు, కానుకున్నాను రా బాబు, వాళ్ళు కొన్నాను వచ్చేస్తుంటారు. ఒరే, మనం చూసారుగానేటి. ఏమోరా, వీళ్ళేంటి మన వైపు వస్తున్నారు? రక్షించే రక్షకులే, దొరికితే శిక్షించొచ్చు, జాగ్రత్తగా నడవండి. రే, అందరూ సైలెంట్ గా ఉండండి, ఎవ్వరూ దొరకకూడదు. అరే నాని ఆగ్రే బాబు, ఈ ప్యాంట్ ఒకటి జారిపోతుంది.
గాడ్స్ అక్కడేవో సౌండ్స్ వస్తున్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రే వాళ్ళు ఇటువైపు వస్తున్నారా, ముందుకు పదండి. ఏదో చేరే బాబు పిచ్చి కుక్కలా వచ్చేస్తుండ్రా పోలీసులే. వాళ్ళు పోలీసులు కాదురా, నావీ వాళ్ళు. నీకు అన్ని తెలుసా? థ్యాంక్స్ రా. రే మీరందరూ నన్నే ఫాలో అవ్వండి, పదండి. అవునరా, ఆ పైన కంటైనర్ లో దేవరా దొంగతనం చేసినవే. నేను మరీ అంత వీపీలా కనిపిస్తున్నా? हे गॉड्स, कोई चोर पोर्ट में घुस गया, उसको जाए पकड़ो. ఒరే మిడతా, వాళ్ళు మనల్ని చూసేశారా, పరిగెట్టండి. పరిగెట్టండి రా బాబు, పొరపాటు చేసేస్తాడు. అబ్బా అయ్యి బాబాయ్, పొరపాటు అయిపోతుంది. ఏంటి కంటైనర్ నుండి మందు వాసన వస్తుంది? ఇది ఖచ్చితంగా ఫారెన్ సరికి అయి ఉంటది. ఓపెన్ చేసేద్దాం. అయ్యి బాబాయ్, పొరపాటు అయిపోయింది. వేసేద్దాం. ఎవర్రా నువ్వు, ఎలా వచ్చావు ఇక్కడికి? ఏం పని నీకు? చైతి, నేను ఎవరో తెలుసా నీకు? క్యా బే హౌలే, క్యా బాత్ కర్తే? క్యా బే హౌలేనా? ఈ బ్రాండ్ బాగుంటది ఏంటి? కంటైనర్ లో ఉందా? సలే బాబు పొరపాటు చేస్తాడు. రే నేనెవడో తెలుసా? నువ్వు ఎవడైతే నాకేట్రా బాబు. కిధర్ సే హై పాగల్, దిమాగ్ ఖరాబ్ హో గయా క్యా? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నా పేరే తెలుగులో బుర్రపాడు. నువ్వు హిందీలో దిమాగ్ ఖరాబ్ అని చెప్పక్కర్లేదు. మా వాడు వస్తే నీకు దిమాగ్ ఖరాబ్ చేస్తాడు. వస్తున్నాడు, ఆగాడు. ఆడే నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. పిలవరా అయితే. అమ్మా రే, వాళ్ళు ఇంక మరి రానట్టున్నారా, అటువైపు వెళ్ళిపోయారు. సరే కానీ మన వాళ్ళందరూ వచ్చారా? బుర్రపడగడేట్రా? బుర్రపాడుగా నేను వస్తానంటే సెంటిమెంట్ డైలాగ్ కొట్టగానే ఐస్ లో కరిగిపోయి కదా, ఇప్పుడు బుర్రపాడు నొప్పి చేస్తాడు. రే మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్తా. రే వాడైనా వీడు? ఎందుకు అలా పొరపాటు చేసుకుంటున్నావా? వచ్చాడు కదా, నీకు ఇస్తాడు, ఆగా. సార్ ప్లీజ్ సార్, మేము ఒక పెద్ద సమస్య వచ్చి సముద్రం మీదకి రావాల్సి వచ్చింది సార్. అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పింది కట్టు కథలాగున్నా కళ్ళకు కట్టినట్టు చెప్పావు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏ కీలేలో ఆ బోట్ తీసుకుని వెళ్ళండి, జల్దీ జావో. థ్యాంక్స్ సార్. ఏరే ఏంటేదిరే, ఎవరే బానే ఎక్స్ట్రాలా? రే మిడతా, మ్యాటర్ అంతా ఓవర్ రా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయక. నీకు తెలీదాగే? రే మన కథ అంతా మొత్తం సార్కి చెప్పండి రా, సారే మనకి ఇంకా బోట్ ఇచ్చి వెళ్ళమంటున్నారు. మధ్యలో నువ్వు అక్కడవే. థ్యాంక్స్ సార్. మీకు ఫ్రెష్ తిరుపతి మొక్క ఏంటి సార్? లడ్డూలు ఉన్నాయా? పంచారా? లడ్డూ కావాలా, దెబ్బలు కావాలా? సరే సార్, సరే వెళ్తాం సార్.
ఏటైందిరా ఇంతసేపు? ఈ బుర్రపాడు కూడా మందు కక్కుర్తి పడి పోలీసులకి వెళ్ళి దొరికిసాడు. నేనే చేశానేటే. రే నాని, ఒకసారి ఆ మ్యాప్ లో ఏం చూపిస్తుందో చూడు. బోర్డు స్టీరింగ్ చూపిస్తుందిరా. మనం సరైన దారిలోనే వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మన ప్రయాణం నేల మీద నుంచి నీటి మీదకి మారిందనమాట. ఇప్పటిదాకా నేల మీద పరిగెట్టాం, ఇప్పుడు నీటిలో కూడా పరిగెట్టాలా? రే, ఆ కోస్ట్ గార్డ్ చెప్పిన బోట్ ఇదేనేమోరా. పదండి వెళ్దాం. పదండ్రా అయితే. అరే, ఏదో విధంగా బోట్ మీదకి వచ్చేసాంరా. ఇప్పుడు దీన్ని తోలడం ఎలారా? మీలో ఎవరికైనా వచ్చా? గూగుల్లో సెర్చ్ చేయరా. నీకు అన్నిటికీ గూగుల్ ఎతకడం అలవాటు అయిపోయినట్టుందిరా. రే గోకేశు, కొంచెం బుర్రలో ఆడండి. అంటే మాకు బుర్రలు లేవని బుర్రపాడికి కూడా తెలిసిపోయిందా? అరే బొరపడి, నువ్వు నడిపిరా అయితే. నాకు వచ్చిరా. అయినా నీకు నేల మీద సైకిల్ నడపడం రాదు, నీటి మీద బోట్ ఎలా నడుపుతావురా? నాకు వచ్చిరా బాబు, నమ్మండి. నీకెలా వచ్చు బుర్రపాడు? అసలు నీకెలా వచ్చు? ఒకసారి తాగడానికి డబ్బులు లేవని వైజాగ్ బీచ్ ఇసుకలో పడుకుంటే అక్కడ చేపల వేటకి మనుషులు కావాలని అడిగారు. వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. అక్కడ అప్పుడప్పుడు ఆ బోట్ లో డ్రైవర్ స్టీరింగ్ పట్టుకోమని ఇచ్చేవాడు. అలా కొంచెం వచ్చి అంతే, కానీ తోలిగల్లు. సరే, తోలిగలవు కదా, అర్జెంట్ తీరా బాబు. మళ్ళీ కోస్ట్ గార్డ్ మనసు మారే లోపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే బొరపడి, ఏం చూస్తున్నావురా? స్టార్ట్ చేయరే బాబే. అదే చూస్తున్నాను రా, ఎలా స్టార్ట్ చేయాలని. నీ బుర్రపాడు, మా బుర్రలు చేయకు పాడు. నీకు వస్తే వచ్చని చెప్పు, లేదా లేదని చెప్పు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఒరే, ఆ కోస్ట్ గార్డ్ రాలేదు గాని ఇంకెవరో పోలీసులు వస్తున్నారా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఇలాగైతే పని అవదు, ఏది పెడితే అదే నొక్కేద్దాం. నువ్వు బుర్ర పాడు చేస్తా. ఏంటి బోట్ స్టార్ట్ చేసినందుకే? అవునరే బాబే, నీకే వచ్చు కదా, అందుకే నువ్వే మా తల్లి. పోనీ పోనీ వెళ్ళరే బాబే. ఓం నమ శివాయ. దేవుడా, అంత మంచి జరిగే విధంగా చూడు. చిన్నప్పుడే బోర్డు సిగరెట్ తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్ళేవారు కాదే. మా అందరికి చిన్నప్పటి కోరిక ఇప్పుడు తీరేదిరా బాబే. ఒరే నాని, ఒకసారి అలా చూడండి రా. అబ్బా, అవునరా, సూపర్ ఉంది. మనల్నే వెల్కమ్ చేస్తున్నట్టు ఉన్నాయి కదనరా. రే, ఆ డాల్ఫిన్లు మనకి వెల్కమ్ చెప్పడం లేదురా. వేల్ వాటిని వెంబడిస్తుంది. వేలే పట్టిన వేలే, చిరిగిన వేలే. వేలంటే తిమింగలం రా, కర్పెండ్లం. ఏంటి తిమింగలమా? ఓడి అమ్మ, నిజంగా బుర్రపాడు అయిపోయింది. రే బుర్రపాడు, ఓటు ఆపకుండా పోతూనే ఉండు. పావుల్లా మెలికలు తిప్పుతున్నాడు పో. కిందకి ఎలకలోకపోతుంటే మెలికలు తెప్పమంటారేట్రా బాబే. రే మిడతా, అలా వెళ్తేనే ఆ తిమింగలం తికమక పడుతుంది. ఏదో ఒడ్డుకి తీసుకొని పదరా బుర్రపాడు. ఓకే ఓకే. ఏంటి బోట్ స్టార్ట్ అవ్వట్లేదు? ఒరే నానే, బోట్ స్టార్ట్ అవ్వట్లేదురా. ఒడ్డుకెళ్ళమంటే అడ్డగా ఆపేసేటి. రా తిమింగలం మింగిగలరా, ఏదో ఒకటి చెయ్యండి రా. సెల్ఫ్ ట్రబులా ఏంటి? సెల్ఫ్ ట్రబులేరా, కిందకి దిగి బోట్ తోసిరా పక్కకి. ఆ తిమింగలం మింగేద్దే, అప్పుడు సరిపోద్ది. ఒరే నాని, అన్నింటికి ఆ శివయ్య ఉన్నాడు. ఆ శివయ్యనే తలుచుకుందాం రా. ఓం నమ శివాయ.
ఏట్రా రే తిమింగళం కింద నుంచి గుర్తుతున్నట్టుందిరా. ఏ వరపాడే కింద తిమింగళం ఉందని స్టార్ట్ చేయరా బాబు, స్టార్ట్ చేయరా. బాబాయ్ బోట్ స్టార్ట్ అయిపోయిందా? ఇంకా మనకి నేల మీద లోకలు ఉన్నారా బాబే, అందుకే మన ఏక కొరకు కత్తెలైపోయింది తిమింగళ. అవునరా బాబు, ఇంకా నాకు బారులో మందు చేతలు ఉన్నాయి. అమ్మా ఆ దేవుడే మనల్ని కాపాడాడురా. ఈ గండం గట్టెక్కిందంటే ఆ శివయ్య మన వెనక ఉంటే నడిపిస్తున్నాడు రా. ఇదేంటి చికిత్సగా అంటుంది? ఓరి బాబా, ఈ కోస్ట్ గార్డ్ కూడా ఆయిల్ కొట్టలేదు ఏంటి? బోట్ అయిపోయిందా? రే బుర్రపడు, ఏమైందిరా? బోట్ ఏం ఆఫీసు? నేనెందుకు ఆపుతాను రా, అదే అయిపోయింది, ఆయిల్ అయిపోయింది. రే నీ ఒంట్లో ఆయిల్ అయిపోయిందా లేక బోట్లో ఆయిల్ అయిపోయిందా? నా ఒంట్లో ఫుల్గా ఉంది, ఇందులోనే నిల్లు అయిపోయింది. రే నాని ఏట్రా ఇది? ఒక గంట నుంచి బయటపడ్డాం అనగానే మళ్ళీ ఈ గండం ఏంట్రా మనకి? రే నాకైతే నమ్మకం ఉందిరా, మనకు ఆ శివుడు ఉన్నాడు, ఏదో ఒక అద్భుతం అతనే చేస్తాడు. మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాంరా. ఒరే నాని కాపాడరా, ప్రమాదంలో ఉన్నాం, కాపాడరా నాని, కాపాడరా నాని, కాపాడు. నానా నానా. రే నాని ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నా? అరే నాని ఏంటైందా, ఎందుకలా తుల్లిపల్లిచ్చా, ఎందుకలా కలుస్తున్నావు? అరే నాని నీకే పొరపడైందిరా? ఏం లేదురా, కాసేపు అందరు నన్ను ఒంటరిగా వదిలేయండి రా. అరే అందరూ ఒకసారి ముందుకు చూడండి రా. రే మళ్ళీ ఇంకో గండమా? అది గండం కాదురా, సుడిగుండం. ఇప్పుడే అందిన తుఫాను హెచ్చరిక. మునుపెన్నడూ లేని విధంగా ఈ తుఫాను ఉండబోతుందని సమాచారం. సముద్ర భూభాగంలో ఉన్న వారంతా తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏంట్రా నాని, ఎక్కడికి వచ్చారా మన? మా అత్తారింటికి రా. ఏంట్రా మీ అత్తలు ఎక్కడదేంటి? హే ఆపండ్రా మీ ఏదో వస్తుంది. అది కాదు జాను, ఆ శివయ్య దయ వల్ల ఒడ్డుకి చేరుకున్నాం. ఓం నమ శివాయ. అవునరా నాని, నేనైతే సముద్రంలో మునిగిపోయి చచ్చిపోతాను అనుకున్నాను రా. నిజంగా ఇది ఆ శివుడు లేలే. అవునరా బాబు,
నిజంగా బుర్రపాడు అయిపోయింది. ఒరే ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలిరా? అదే చూస్తున్నట్టున్నాడు నానిగడు. అరే నాని ఎటు చూపిస్తుందిరా పటం? పటం పనిచేయడం లేదురా. ఏంట్రా నాని, ఏమైందా మ్యాప్ కి? మీకు మార్గం మధ్యలో పటం పనిచేయకపోవచ్చు, దారులు మూసుకుపోవచ్చు. అలాంటప్పుడు ముఖ్యంగా చాకచక్యంగా వ్యవహరించాలి. అంటే మ్యాప్ దెబ్బేసిందా ఏంటి? గట్టిగా వేసిందిరా. రే ఇలాంటప్పుడే 6th సెన్స్ వాడాలరా. ఒరే నాకు సూర్య 7th సెన్స్ తెలుసురా. అందులో చైనా వాడు శిలంగేటది కదా, కానీ 7th సెన్స్ లాగా 6th సెన్స్ ఏంటి? అది ఓంకార్ అనే టీవీ షోరా. మందు సెన్స్ తప్ప ఇంకే సెన్స్ తెలీదు. ఆపండ్రా మీ నాన్ సెన్స్. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ ప్రయాణం తూర్పుగా వెళ్తుంది. అదే మీ గమ్యం. రే మనం తూర్పుగా వెళ్ళాలరా. తూర్పే అదేంటి? సూర్యుడు ఎటు ఉంటే అటే. సూర్యుడు ఎప్పుడు ఒకే పక్క ఉండడు కదనరా? అవును నువ్వు చెప్పింది నిజమే, కానీ సూర్యుడు అటు అస్తమించాడు అంటే తూర్పు ఇదే. అయితే ఏడు చేస్తారు ఇప్పుడు? సూర్యుడు ఉదయించే వరకు ఇక్కడే ఉంటే ఉదయం అయిపోద్ది, అలా అని ఇక్కడ అయిపోతే సమయం కరిగిపోద్ది. నువ్వు ఎలా అంటే అలాగేరా నాని. నాకెందుకో ఈ అడవిలోకి వెళ్తేనే మన గమ్యానికి చేరువులోకి వెళ్తాం అనిపిస్తుంది. అయితే పదరా అయితే అట్టే నడిచేద్దాం. అయ్యి బాబాయ్ బుర్రపాడు అయిపోతుంది. సూపర్ గా ఉన్నాయి ఇక్కడ అందరూ. అబ్బా ఈ అడవి ఎంత అందంగా ఉందో. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంత అందంగా ఉన్న ఈ అడవిలో ప్రమాదాలు కూడా అంతే అందంగా ఉంటాయి. ఈ అడవిలో ఎలా బ్రతకాలో నాకు తెలుసురా. నువ్వు అడవి మనిషివి కదా, నీకే తెలుస్తుందిలే. ఒరే బుల్లి, నేను అడవి మనిషిని కాదు, అడవి పందిని కాదురా బాబే. మరి నీకెలా తెలుసురా? ఒరే చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్ చూడలేదటి, అందులో బీర్ కిల్స్ చెప్పాడు కదరా అడవిలో ఎలా బతకాలా. ఓరి నీ మిడతా, అది బీర్ గిల్స్ నూడిల్స్ కాదురా, బేర్ గిల్స్. ఆడే ఆడే. ఒరే ఏంట్రా అరుపులు? అవునరా ఏంట్రా అరుపులు? అరే దెయ్యాలు దెవలాడుకుంటున్నట్టున్నారే. అవి దెయ్యాలు కాదురా, అమ్మాయి అరుపుల్లో ఉన్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. అరే నాని అదే అరిచి అరిచి ఆపేతలేరా, మనకెందుకు? మాట్లాడుకురా. అమ్మాయి కష్టంలో ఉంటే కాపాడకుండా కామ్గా ఉంటావేంటి? పదండి. ఆడు మందులో ఉన్న మనిషిలా మాట్లాడాడురా, పదండి వెళ్దాం. అరే పొరపడి రోజు రోజుకి మంచి డైలాగులు పడుతున్నాయి నీకు, సింపతి మింగేస్తున్నా. అంతా రైటర్స్ దయా. వెళ్దాం పదండి రా. రే ఈ పక్క సౌండ్స్ వస్తున్నట్టున్నాయిరా. అవునరా నాని, ఆ పక్కనే. ఎవర్రా? ఏంట్రా ఎవడాడు తప్పులనే ఏంటి ఆర్పులే? ఆటగాడు ఆటగాడు. అరే మీరెవరా బాబా? అరే ఆటగాడు ఆటగాడు ఆటగాడు. ఎలా ఉన్నారా, ఇలా వచ్చారేంటి? మా సంగతి తర్వాత గాని ఏంటో అరుపులు? ఏమైంది అమ్మాయికి? ఓ అదా, మా సిసిలి పాప పాము చూసి అరిచిందిరా. ఏం పాము చూస్తుందన్నా? కట్ల పాము రా, కట్ల పాము. నేను ఇంకా బ్లాక్ కాపురాలే అనుకున్నానన్నా. అది బుట్టలో పడుకుందిలే కానీ నాకంటే ఇది ప్రొఫెషన్, నాకు తప్ప. మీరెందుకు వచ్చారు ఎడవలోకి? ఓలమ్మ ఓలప్పో, ఈటో మీ స్టోరీ వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీ స్టోరీ ఇన్స్టా స్టోరీలో పెడతా, మీతో బ్లాగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. మరి తమ్మనే లేట్ ఆడతావని అదిలో ఆటగాళ్ళు కొత్తగా వచ్చిన పోటుగాళ్ళు తెలకుండా అంతగా బాగాలేదన్నా. రే అన్నయ్య ఏది పెడితే అదే ట్రెండ్ రా. ఏదో మీ ప్రేక్షకుల అభిమానం. అనియా నీ దయవల్ల చాలా దేశాలు ఇంట్లో కూర్చొని చూసేస్తున్నాయా. థ్యాంక్స్ అనియా. థ్యాంక్స్ కానీ అలాగ ఫోన్ కాకుండా అప్పుడప్పుడు అయినా బుక్స్ తీయండి రా. ఆడికే రావన్నా, బుక్లే ముట్టడు. నువ్వేది పత్తివే ఏది, నువ్వు ఆబలే కదా. ఒరే అందుకే కామ్గా ఉండాలి. ఆడు ఆటగాడు, ఆడి దగ్గర మన ఆటలు సాగవు. నీకు ఎవరి దగ్గర ఎలా ఉండాలో బాగా తెలుసురా బాబు. సరే గాని నడవండి వెళ్దాం. మరి అమ్మాయి అన్న? అవును శిశులి గుంట ఉండిపోయింది కదా, ఇదిగో శిశులి గుంట. నువ్వు పోపు, నేను ఈ గుంటలతో గోగు. బాయ్ బాయ్, సీ యూ, టాటా. ఓకే ఓకే అన్వేష్, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ పాపా. ఒరే ఆపుకోలేనంత స్పీడ్ గా వచ్చేస్తుందిరా. ఏటొచ్చేస్తుందిరా? దొడ్డుకరా బాబు. రే ఇక్కడ గట్ట ఇల్లికా అలా పొదల్లోకి వెళ్ళు. ఒరే మిడతా, నేను వెళ్తాను, నువ్వు నీళ్ళు అట్టుకొచ్చా. అమ్మయ్య, నడవలేకపోతున్నాను, ఆకలేసేస్తుంది. కాస్త ఓపిక పట్టే జాను, దగ్గరలో టౌన్ ఏమైనా ఉంటే అక్కడ తిన్నాం. రే గుంటలారా, ఇక్కడ కొనుక్కొని తినడానికి అవదా? పండో కాయో కోసుకొని తినాలా, లేదా మూసుకొని ఉండాలా? ఏం తినాలన్నా ఇక్కడ? అదే కదా రెండే చెప్పానే, బేర్కిల్స్ లాగా పురుగులు తినేసి బురద నీళ్ళు తాగడమే. నిజమే, మిడతగాడు చెప్పింది కరెక్టేరా. ఇదిగో ఈ పురుగు చూడండి నేను ఎలా తింటాను. అబ్బా సూపర్ ఉంది, సమక సమక. ఒరే ఈ పొట్టలోని పొట్ట చేమలు తింటే భలే రుచిగా ఉంటాయంట, బేర్కిల్స్ చెప్పాడు. వద్దురా, ఏంటి అవ్వదులేరే. అందులో పాములు ఉంటారా బాబు? రే మిడతా, అందులో పాములు ఉంటారా? వద్దురా. ఒరే పిచ్చి పుల్లి, చీమల పొట్టలో పాములు ఎందుకుంటారా? చూడరా, నేను పొట్టలో చేయడు చీమలు తీస్తానా. ఇదిగరే చేయి పెట్టానే, చూసా ఏటైంది? ఏటైందిరా? అరే ఏదో కరిగినట్టుందిరా, చలిపోతుంది. ఆ గుంటలు చెప్తున్నా సరే, పెద్ద పోటుగాళ్ళు వెళ్ళి చెయ్యొద్దు, కాటర్స్ కరిస్తాడా, అందుకే చెప్పిన మాట వినాలి. అరే బుల్లి, నీ మొలతాడేవరా? అరే ఏదో ఒకటి చెయ్యండిరా, చలిపెట్టేస్తుందిరా, చెయ్య అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండిరా బాబే. రే మిడతా, మనం ఊర్లో లేవురా, ఊరికని ఊర్లో ఉన్నాం, మనుషులే రారు, ఇంకా నీకు అంబులెన్స్ ఎక్కడి నుంచి వస్తారా? కొంచెం ఓర్చుకోరా మిడతా. అరే ఓర్చుకోవడానికి నాకు ఖర్చుంది చేమ కాదురా, పావురా నీ అబ్బరే. శివయ్య, ఇంకెన్ని పరీక్షలు పెడతావయ్యా మాకు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ అడవిలో అది ఈ టైంలో ఎవర్రా అది? రే నాని, అతను నిలబడుగుదామా? ఏంటి గురుగారు, ఏంటి గురుగారు? ఎవరది? మా ఫ్రెండ్కి పాము కాటేసిందండి, కొంచెం కాపాడండి. ఎలా, ఎక్కడ, ఎప్పుడు? ఇక్కడే అండి, ఇప్పుడే అండి, కొంచెం చూడండి. గురుగారే ఎలాగైనా కాపాడండి ప్లీజ్ అండి, లైఫ్ లో ఇంకేంటి చూడలేదండి, ప్లీజ్ అండి కాపాడండి. మా ఆశ్రమానికి తీసుకురండి. నేను ఇంకా చావలేదండి, మసాలానికి వద్దండి. రే అతను అన్నది శ్మశానానికి కాదురా గాబరాదాసు, ఆశ్రమానికి. ఇప్పుడు ఎలాగుంది బాబు? అమ్మయ్య కొంచెం నొప్పి తగ్గింది, కానీ నాకు కొంచెం డౌట్లు ఉన్నాయండి, అడగమంటారా? అడుగు బాబు. గురువుగారు, అసలు శివుడికి పావులంటే ఎందుకు ఇష్టం అండి? శివుడు శ్మశానంలోనే ఎందుకు ఉంటాడు? అసలు శివరాత్రి ఎందుకు చేస్తారండి? అందరికంటే పవర్ఫుల్ దేవుడు శివుడే అంటారు ఎందుకండి? ఈ డౌట్లన్నీ కొంచెం తీర్చండి నాకు. మరేం భయం లేదు. కానీ కానీ ఏంటి గురుగారు?
ఈ రాత్రి అంతా ఈ అబ్బాయి పడుకోకుండా జాగారం ఉండాలి. జాగారం ఉండడానికి ఈరోజు శివరాత్రి కాదు కదా గురుగారు. ఈరోజు శివరాత్రే బాబు. అయినా శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. వీడికి ఏకంగా పామే కుట్టిసిందే. అంటే ఏంటి గురించి దీని అర్థం? ఏమో శివయ్య ఏం నిర్ణయించాడో ఎవరికి తెలుసు. ఒరే మిడతా, దీన్ని బట్టి నాకు విషయం అర్థమైందిరా. ఏంటి అర్థమైంది? దూల పనులు చేస్తే దోల తీరిపోద్దని. అన్నా పుండు మీద కారం చల్లకన్నా ప్లీజ్. ఏటి బాబు పడుకుంటావా? పడుకుంటే నేను పాడి మీద పడుకోబెట్టి ముడిని జల్లేస్తారు చూసుకో. అరే గోకేశ్, ఇన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలరా. వీడు పడుకుంటే అంతే సంగతులు. అవునరా, ఏం చేద్దాం? ఈ రోజు జాగారం చేయమన్నారు కదరా, జల్దీ ఫై ఆడదామా? అరే బుల్లి బాబు, జల్దీ ఫైల్ ఆడడానికి ఇదేమని మన వీధి అనుకున్నావేటి? ఆడవే. రే, ఎలాగో ఎదురుగా శివయ్య ఉన్నాడు కదరా, అతనికి మన సమస్య వినిపించేలా భజన చేద్దాం. సూపర్ రా. అందుకో డోలాకు, ఎత్తుకోరా రాగం, వేసుకో సాంగ్. Jump, 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 jagum jump, jagum jump, jagum jump. అడవిలో చెట్టు ఉంది, చెట్టు కింద పుట్ట ఉంది, పుట్టలో స్నేక్ ఉందిరా. చేతి మీద కాట వేసి నాకు ఇంకా టైం లేదు, శివయ్య ఇదేమి మాయరా. పాము కాటు వేస్తే నీకు కష్టమేరా, కన్ను గాని మూస్తే ఇక కాటికేరా. అదైనా నువ్వు వేడుకోరా, ఆ శివుడే నీకింకా దిక్కు సోదరా. శివయ్య 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 ఈ శివయ్య. అనగనగానే ఇంట్లో ఉంటే అనవసరంగా వెనక్కొచ్చా. అరుగు రోడ్లో పంచరు అయితే గుళ్ళోకెళ్ళి దండం పెడితే ఆంటీ అంకుల్ గుడిలో పడితే మేమొచ్చేమో ఇక్కడ పడ్డాం, మేమొచ్చేమో ఇక్కడ పడ్డాం. శివయ్య నువ్వే రావాలి, ఈ గండం గట్టెక్కించాలి, మా భజనలు ఆలకించాలి, నీ దీవెనలు మాకు ఇవ్వాలి. కుర్రోయ్, మీకు అర్థమైనా కాకపోయినా భక్తులారా, నేను పాడతాను మెడతడు తొంగోడు. చెప్పట్లు చెప్పట్లు. మాయా రే మాయ మాయ మాయా, నెత్తి మీద సందమామ. మాయా రే మాయ మాయ మాయా, నెత్తి మీద సందమామ. పోయ్ పోయ్ పాలు పోయ్, వేయ్ వేయ్ పూలు వేయ్, గుళ్ళు కట్టండి అందులో లింగం పెట్టండి, పూజలు చేయండి మీరు హారతులు పండి, దండం పెట్టండి మీరు దండం పెట్టండి, భజన కరోరే మీకు నొప్పి పరారే. క్లాప్స్ అబ్బా. మునగ చెట్లు, తుమ్మ చెట్లు, జిల్లెడి చెట్లు ఉన్నాయి, అవసరానికి చెయ్యడితే ఆకు దొరకదు రోయ్. నా చెంబుతో భుజనోడి సంగల సక్కడ రావాలి రోయ్. చెరుకెళ్ళి పని కానిద్దామంటే గుంటలున్నారు రోయ్. నన్ను చూసి వెళ్ళిపోయేవారే కన్నిడుకు నిలిచేవారే లేరే. అటు వెళ్దామంటే ఇంకా ఆడలున్నారా, తోలగొండకి దిక్కే. చీరెనని చేసే సీరెనని సీరెనని సీరె సీరె సీరెనని ఆకలి వేసింది ఆకులు కెలికాను, కళ్ళే తిరిగాయి కింద పడ్డాను, పడిపడి లేచాను, అటు ఇటు చూశాను, ఓపిక వచ్చింది శంగుని ఎగిరాను. అడవిలకెళ్ళి వచ్చేసాను, గట్లెక్కాను చెట్లెక్కాను, పుట్టల్లోన పుట్లెక్కాను, దొరదొరమంటూ చేతులు పెట్టి పొరుమన్నాను. బాబు ఏటైంద్రా? అబ్బా నాగబాబు కాటు వేసింది, ఆ కాటు వాడికి పోటులా ఉంది. అబ్బా నాగబాబు కాటు వేసింది, ఆ కాటు వాడికి పోటులా ఉంది.
దయచేసి మా F3 Moji ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hara hara